ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకో, తర్వాత యెహోవా కొరకు కనిపెట్టుకొనుండు అని చెప్తున్నాడు అనమాట. అంటే ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడంటే నువ్వు ధైర్యం కోల్పోయిన స్థితిలో ఉన్నావు, భయపడుతున్న స్థితిలో ఉన్నావు, అర్థం కాని స్థితిలో ఉన్నావు. నీ హృదయం నిబ్బరంగా ఉంచుకో అంటే నీ హృదయము నిబ్బరంగా లేదు. ఎన్నో పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావు, ఎన్నో పరిస్థితులను బట్టి వేదన పడుతున్నావు, బాధపడుతున్నావు, అర్థం కాని స్థితిలో ఆవేదన పడుతున్నావు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నావు, కావట్లా. ప్రైజ్ ద లార్డ్. దావీదు గారు ఇక్కడ ధైర్యంగా చెప్తున్నారు ఏమంటే, ధైర్యం తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో, యెహోవా కొరకు కనిపెట్టు. నీకే సమస్య అయినా ఉండొచ్చు, ఏ ఇబ్బంది అయినా ఉండొచ్చు, ఏ ఇరుకైనా ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు, కానీ నువ్వు ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొని యెహోవా కొరకు నువ్వు కనిపెట్టినట్లయితే నీ సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ నీ నుండి దూరంగా పారిపోతాయి. నీకు సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, ఆరోగ్యం కూడా వస్తుంది. నువ్వు నెమ్మదిగా ఉంటావు, ఏ ఆలోచన ఉండదు, మళ్ళీ నీకు రిలాక్స్గా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. నేను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు, ఆయన కొరకు కనిపెట్టు. అయ్యో ఏం చేస్తారేమో, ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో. నా దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆయన ఉండగా నాకెందుకు భయము, నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు అనవసరంగా ఆలోచన చేయాలి, ఆయన చూసుకుంటాడు అని చెప్పి ధైర్యం తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకో. అప్పులోళ్ళు ఇంటి మీదకి వస్తున్నారనుకోండి, ఆయన చూసుకుంటాడు. ఒకవేళ అవమానానికి నన్ను అప్పచెప్పాలనుకుంటే అప్పచెప్పుకోనిలే, ఆయనే చూసుకుంటాడు. ఆయనకు తెలుసు నాకేం చేయాలో ఏం చేయకూడదని. మరి నేనెందుకు అనవసరంగా టెన్షన్ పడాలి, నేనెందుకు అనవసరంగా భయపడాలి? నా పరిస్థితులు ఆయన చూడట్లేదా? అన్నిటినీ చూస్తున్నాడు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆయనే నన్ను తప్పిస్తాడు, ఆయనే నన్ను రక్షిస్తాడు, ఆయనే చూసుకుంటాడు. నేను ఆయన మీద ఆనుకుంటాను, ఆయన కొరకు నేను కనిపెడతాను, ఆయన నాకు ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఆయన నా తండ్రి కాబట్టి నా చేయి విడిచిపెట్టడు, నాకు సహాయం చేస్తాడని నువ్వు ధైర్యంగా ఉండాలి, ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు కార్యం చూస్తావు. ప్రైజ్ ద లార్డ్.